హాయ్ అండి, నేను నిహాల్ లేడీస్ ఫ్యాషన్ నుంచి దివ్యాని మాట్లాడుతున్నాను. ఈ రోజు వీడియో అయితే కటింగ్ వీడియో చూపిస్తాను అనమాట. మీకు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. ఈ మోడల్ అనేది లేటెస్ట్ మోడల్ కదా, ట్రెండింగ్ లో ఉంది. అయితే ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను. నేను మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ చేస్తున్నాను అనమాట. అంటే నాకు రిక్వైర్డ్ ఉన్న మెజర్మెంట్స్ ప్రకారము నేను కటింగ్ చేస్తున్నాను. మీరు మీ బ్లౌజ్ని బట్టి మీరు కటింగ్ చేసుకోండి. మెజర్మెంట్స్ అనేవి అసలు ఎలా కటింగ్ చేయాలి అనేది ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. ఈజీ టిప్స్ అయితే చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. కానీ ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం అసలు వీడియోలోకి వెళ్దాం. నేను పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇదిగోండి బ్లౌజ్ పొడవు అయితే కనుక నాకు 14.5 సరిపోతుంది అనమాట. ఒక ½ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాను కదా. ఇప్పుడు మనం ప్యాచ్ వర్క్ కటింగ్ చేస్తున్నాం అంటే ఏదైనా కటింగ్ చేసి మళ్ళీ జాయింట్ వేస్తే అది ప్యాచ్ వర్కే కాబట్టి ఇక్కడ ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట, 15.5. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ లెంత్ అండి. ఈ నెక్కి కంపల్సరీగా షోల్డర్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 7.5 పెట్టాను. ఇక్కడైతే 15.5, ఇక్కడ 7.5 ఇంచెస్. అలాగే ఇక్కడ డీప్ వచ్చేసరికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను కదా, 8 ఇంచెస్ పెట్టాను. నడుం లూజ్ అయితే 32 అండి. 32కి 8 దగ్గర మనం పెట్టుకుంటాం కదా కామన్గా, ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు. అదే నడుం డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు పెడుతున్నాను. ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా ప్రిన్స్ కట్కి మనం 1.5 ఇంచ్ పెట్టుకోక్కర్లేదండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇది షోల్డర్ లెంత్ అండి. అదే షోల్డర్ లెంత్ అంటే మనం నెక్ డీప్ అంటాం కదా, నెక్ లెంత్ డీప్. ఓకేనా? 3.5 తీసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ ఎంత లెంత్ కావాలనేది అంత తీసుకోవచ్చు అనమాట. నేను 7.5 తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇలా కటింగ్ చేసుకుంటాం కదా, నార్మల్ బ్లౌజ్ ఏదన్నా అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఇది ఇలాగే ఉంచుకోవాలండి. షోల్డర్ అనేది ఈ లెంత్ అనేది రిమైనింగ్ ఎంత ఉందో అంత ఇలాగే ఉంచుకోవాలన్నమాట. 4 ఇంచెస్ వచ్చింది కదా, ఇది అలాగే ఉంచుకొని ఇక్కడ నుంచి మనం ఇందులోకి కలిపేసుకోవాలి, ఈ షోల్డర్లోకి ఇలాగా. ఇదిగోండి ఇలా ఈ షోల్డర్లోకి ఇలా కలుపుకోవాలన్నమాట. అది మెజర్మెంట్స్ చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ డీప్ అనేది ఇంత కావాలి కదా, ఇలాగా ఇలా వస్తుందండి నెక్. ఫ్రంట్ కాబట్టి ఇక్కడ ప్రిన్స్ కట్ అనేది నార్మలే. 4 ఇంచెస్, ఇక్కడ 5, ఇక్కడ నుంచి ఇలాగా ఇది నార్మలే అనమాట. ఇక్కడే వస్తుందండి. ఇక్కడ ఈ క్లాత్ అనేది ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టి, ఇది ప్రిన్స్ కట్ కదా, దీన్ని ఇలా కలిపేసుకోవడం అనమాట. ఓకేనా? ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్టు. నేను ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను.
ఇందాక మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవడం వల్ల 1/2 ఇంచ్ అనేది ఇందులో కలిసిపోద్ది అనమాట. ఇలా ఇలాగా ఇదిగోండి, ఇలా అన్నమాట. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట పేపర్. అంటే ఇది ఫ్రంట్, బ్యాక్ మనకి ఎలా కావాలంటే అలాగా బ్యాక్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. దీని ప్రకారం బ్యాక్ ఓపెన్ పెట్టుకొని నేను మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసి చూపించాను. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.